శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ ప్రాజెక్టు ఓవైపు విషాదకరమైన మరోవైపు ఆశాజనకరమైన పరిణామాల మధ్య కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద టన్నెల్ ఇన్లెట్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 55 రోజులుగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రాజెక్టు మరో భాగమైన అచ్చంపేట మండలం మైనంవారిపల్లి వద్ద మరమ్మతు పనులు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద టన్నెల్ ఇన్లెట్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూగర్భ శాస్త్రవేత్తలు, నీటిపారుదల శాఖ అధికారులు, టన్నెల్ నిర్మాణ నిపుణులు సాంకేతిక సహాయం అందిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ భాగాలను తొలగించడం, నీటిని బయటకు పంపించడం వంటి పనులు నిరంతరంగా సాగుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు మరో భాగమైన అచ్చంపేట మండలం మైనంవారిపల్లె వద్ద ఉన్న అవుట్లెట్లో టన్నెల్ బోరింగ్ మెషిన్లోని కీలకమైన బేరింగ్ పాడవడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ఈ బేరింగ్ను అమెరికాలోని రాబిన్స్ కంపెనీ నుండి ప్రత్యేకంగా ఆర్డర్ చేయగా షిప్లో చెన్నైకి, అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో చెన్నై పోర్టు నుండి టన్నెల్కు చేరుకుంది. ఈ బేరింగ్ను TBMకు బిగించడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వైపు పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో రైతులు కొంత ఆశతో ఎదురు చూస్తున్నారు.